బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 2 వారాలు అయింది కదా, ఆ డోర్ వేసేసి చాలు. 2 వారాల్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అనేది కామెంట్ చేయండి. కొంచెం ఫాస్ట్గా డోర్ అయ్యి తమ్ముడు, సౌండ్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎపిసోడు అయిపోయిన తర్వాత, నాకు సార్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత మీరు ఊహించని యాంగిల్లో నేను కొన్ని ఊహించాను. దానికి కొంతమంది కాంట్రవర్షియల్గా నెగిటివ్ యాంగిల్లో తీసుకునే అవకాశం కూడా ఉంది. స్టిల్ నాకు అనిపించినప్పుడు నేను చెప్పకుండా ఉండలేను. దీన్ని ఎవరైతే మెచ్యూర్డ్గా న్యూట్రల్గా ఆలోచిస్తారో వాళ్ళందరికీ నేను చెప్పే పాయింట్ పర్ఫెక్ట్ కనెక్ట్ అవుతాయి. మామూలుగా కూడా కనెక్ట్ అవ్వు. నాకు కొంచెం అప్రిషియేషన్స్ కావాలా. నాకేంటంటే ఎవరైనా పొగిడారు అనుకో బాగా ఉబ్బుద్ది అనమాట. సో మీరు నేను చెప్పే ఈ పర్టికులర్ వీడియోని ఫుల్గా చూసి నా వీడియోస్, నా పాయింట్స్ కొన్ని మీరు యాక్సెప్ట్ చేస్తే, ఓ కరెక్టే రావడాలు మేము అనుకున్నట్టే నువ్వు చెప్పావని అంటే మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోదు. నేను వాటికి లైక్లు ఇచ్చి నేను రిప్లైస్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఈ కొంచెం వేరే యాంగిల్స్లోకి వెళ్తుంది. క్లియర్గా కొంతమంది ఇలా ఆడుతున్నారా, వీళ్ళ గేమ్ ఏంటి అనేది అనాలిసిస్ చేశాను ఈరోజు. సూపర్ అనిపించింది. నాకు కూడా మంచి పాయింట్స్ దొరికాయి అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అర్ధరాత్రి గుసగుసలు మీరు ఒకవేళ చూస్తున్నా కూడా మేము చూసామా లేరా అని అనుకుంటే పప్పులో కాలేసి ఉంటారు. చూసినా కూడా ఈ వీడియో చూస్తే మీకు కొత్త యాంగిల్స్ కనపడతాయి. ఆ కొత్త యాంగిల్స్ చాలా నీట్గా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా, ఇంగ్లీష్ ఏం వాడను ఎందుకంటే నేను ప్రాపర్ ఇంగ్లీష్ నేను వాడితే మీరు అర్థం చేసుకోలేరు లైక్ మనీష్. కాబట్టి తెలుగులోనే స్పష్టంగా నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. మొత్తం చూడండి వీడియో, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డబ్బా కొట్టినట్టు కాదు, డబ్బా కొట్టిన దానికి సాటిస్ఫై చేస్తాను. ఏమేమి పాయింట్ ఉన్నాయంటే, మనోడు ఇమాన్యుయల్ రిలేటెడ్గా మంచి ప్లాన్తో ఆడుతున్నాడు. స్ట్రాటజికల్గా ప్లాను, మంచి ప్లానింగ్ ఉంది మనోడు కాడ. ఇది నెగిటివ్గా తీసుకున్న వాళ్ళకి, పాజిటివ్గా తీసుకున్న వాళ్ళకి రెండు వైపులో ఉంది. ఇంకోటి భరణి గారు కూడా మొత్తం ప్లానింగే, ఓవరాల్ ప్లానింగే. తర్వాత తనుజ గారు, భరణి గారు అండ్ ఇమాన్యుయల్ ముగ్గురు ఫుల్ గ్రూప్ గేమ్. తర్వాత ఇవన్నీ మొత్తం వీడియో అంతా చూసిన తర్వాత మిమ్మల్ని సాటిస్ఫై చేయడంలో నో డౌట్. తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ పాజిటివ్ యాంగిల్లో వెళ్ళిపోతున్నాడు. క్లియర్గా మనోడికి మంచి 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 రోజులు వచ్చేసాయి. దాని గురించి చెప్తాను. శ్రీజాకి, ప్రియాకి కష్టాలు తప్పవు. బాత్రూమ్ క్లీనింగ్లు, వంటలు, కిచెన్లు, తోముడు ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళిద్దరిలో మార్పు ఏం లేదు. డెమాన్ పవన్ అండ్ రీతు గారిలో ఇవి. ఇంకొక యాంగిల్లోకి వచ్చేసరికి అబ్బా సెలబ్రిటీస్ వేసారయ్యా ప్లాను, నాకు భలే అనిపించింది. ఇంకొక కామనర్స్ ఇంక లేసేదానికి కూడా లేదు. ఇంక పడిపోయిన వాళ్ళు ఇంక పడిపోయినట్టే ఉంటారేమో, లేసేదానికి వాళ్ళ గ్రాఫ్లు వేయడానికి కూడా వీళ్ళు ఛాన్స్ ఇచ్చేలాగా లేరు అన్న ఫీలింగ్ వచ్చింది. మొత్తం ఇవన్నీ అర్ధరాత్రి గుసగుసలు జరిగినాయి. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓన్లీ ఇంపార్టెంటే రాసుకున్నాను. ఆల్మోస్ట్ 4 గంటలు, 3 గంటల 35 నిమిషాల ఫుటేజ్ అది. దాన్ని మీకు ఒక 20 నుంచి 30 నిమిషాల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, యాజ్ ఇట్ ఈస్గా ఎనాక్ట్ చేస్తూ. కొన్ని సందర్భాలు సండే లైవ్ సార్ వెళ్ళిపోయిన తర్వాత పవన్ ప్రియాకి చెప్తున్నాడు కంగ్రాట్స్ సేవ్ అయ్యామని. ఆ తర్వాత శ్రీజ ఒక్కటే సోఫాలో కూర్చొని ఇలా చేపెట్టుకుని బొంగమూతి పెట్టుకొని సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అన్న సెన్స్లో థింక్ చేసుకుంటుంది. శ్రీజ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ కాల్, దెర్ ఈజ్ నో డౌట్. అగ్నిపరీక్షలో మనం చూసాం. కానీ ఇక్కడ పప్పులో కాలేసి నోరు ద్వారా ప్లస్ ప్రియాతో ఇద్దరు ఫ్రెండ్షిప్ అయి ఉండి ఇద్దరు నోరులో అలాగే ఉండేసరికి ఇద్దరికి నెగిటివిటీ వస్తుంది. ఇదే అమ్మాయికి అబ్జర్వ్ చేసింది. నాకు సార్ తుత్తు అన్నాడు. ఇక్కడ చూస్తేనేమో కామనర్స్ నుంచి ఒకరు వెళ్ళిపోయారు, ఎక్కడో తేడా కొడుతుంది అనే సెన్స్లో ఆలోచించుకుంటుంది. అది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సోఫాలో కూర్చొని థింకింగ్, అమ్మో ఆలోచిస్తున్నాడయ్యో తుస్సు అన్నట్టుగా, లెక్కేస్తున్నాడయ్యో తుస్సు అన్నట్టుగా ఆవిడ ఆలోచిస్తుంది. తర్వాత భరణి తనుజ గారితో ఒక డిస్కషన్ జరిగింది. మనీష్ నన్ను స్నేక్ అన్నాడు. భరణి గారి గేమ్ ప్లే ఏం లేదు స్వామి. నన్ను అంటే నేను అనబలే, నన్ను అన్న వాళ్ళని నేను అనకుండా ఉన్నా కూడా వాళ్ళు నెగిటివ్ అవుతారు అనే యాంగిల్ ఆడుతున్నాడు ఆట. అది ఎన్ని రోజులు ఎలా వెళ్ళద్దో ఒకనొక టైంకి ఇవన్నీ రివర్స్ అవుతాయి. కొంచెం ఓవర్ ప్లాన్గా అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఆడితే కొన్ని రోజులు బాగానే అయిపోతాయి. ఒక్కసారిగా అవన్నీ రివర్స్ అవుతాయి. ఆ సిచ్యువేషన్ ఏమైనా భరణి గారికి వస్తుందేమో అని అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ హీ ఈజ్ గోయింగ్ గుడ్. ఏంటంటే నన్ను వీళ్ళు అన్నారు, వీళ్ళని నేను అనట్లేదు చూసావా, నా గేమ్ వేరే ఉంది అనే మ్యాటర్లోకి వస్తున్నప్పుడు ఆ గేమ్ ఏమీ లేదు. నన్ను అన్న వాళ్ళని నేనేం అనకుండా ఉంటే చాలు. వాళ్ళు టార్గెటెడ్గా అన్నట్టు ఉన్నారు, ఇతనేమో అంటలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. నాకు నామినేట్ చేసినంత మాత్రం నేను వేయాలని లేదు, నేను వేరే వాళ్ళకి వేస్తాను. అలా ఇప్పుడు నామినేట్ చేయగానే నేను వాళ్ళకి నామినేట్ చేశాను అనుకో, అరే పాపం భరణి గారికి వేసాడు రా, తప్పు లేకపోతే వేసాడనే ఫీలింగ్ వర్కౌట్ కాదు. వేసాడు మళ్ళీ వేసాడు సీరియస్గా మాట్లాడాను. నాకు వేసినా కూడా నేను వేరే వాళ్ళకి వేసాను అనుకోండి, అది ఇంకొక రకంగా ఎలా వస్తుందంటే పాపం తనకి ప్రాబ్లం ఉంది బిగ్ స్నేక్ అని ఇతను అన్నాడు, కానీ ఇతను ఎందుకు వెళ్ళాడంటే ఇతనికి అతనితో ప్రాబ్లం లేదు, ఇతను అది ఆ క్వాలిటీ ఉంది. దట్ ఈస్ గేమ్. అది స్వతహాగా ఏం చేయట్లేదు, అది క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మన సుమన్ శెట్టి గారితో చెప్పాడు నా గేమ్ వేరే అని. ఈవెన్ తనుజ గారితో కూడా చెప్తాడు. కాబట్టి తన గేమ్ ప్లాన్ ఇది. ఈ గేమ్ ప్లాన్ వేరే రకంగా అది ఇది అయింది అనుకోండి, మధ్యలో గొడవ తలకాయ నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఓకే చెప్తున్నాడు. మనీషు
నన్ను ఎన్ని అన్నాడు స్నేక్ అన్నాడు. నా లైఫ్లో పర్సనల్గా ఎవరు నన్ను స్నేక్ అన్నట్టుగా ఇలాంటి మాట్లాడదు. నేనేమైనా నామినేట్ చేశానా మనిషిని? చేయలేదు. అది ఇమాన్యుయల్ని ఇక్కడ ఒక టాప్ పాయింట్ వచ్చింది. ఇమాన్యుయల్కి భరణి గారికి ఒక మిస్అండర్స్టాండింగ్ ఏదో జరిగింది నిన్న టాస్క్ రిలేటెడ్గా, చిన్న మిస్అండర్స్టాండింగ్. అది మనకి ఎపిసోడ్లో చూపిస్తారేమో. దాని రిలేటెడ్గా మాట్లాడుకుంటున్నారు, మధ్యలో కట్ చేశారు. దాని తర్వాత కన్వర్జేషన్ ఇది. ఇమాన్యుయల్ రిలేటెడ్గా భరణి గారు ఏమంటారంటే పెద్ద పెద్ద స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్లు అన్నీ మనసులో పెట్టుకొని ఈ వీడియోలో క్లారిటీ ఇస్తున్నా మీకు. ఏమంటారంటే ఇమాన్యుయల్ని ఎవరైనా ఒక్క మాట అంటే నా రియాక్షన్ అప్పుడు చూపిస్తా అంటాడు. ఇమాన్యుయల్ అనమను ఎవరైనా, నా రియాక్షన్ అప్పుడు చూపిస్తా. నోట్ దిస్ పాయింట్, టిక్ చేసి పెట్టుకోండి. ఇది గ్రూప్ గేము. వీళ్ళ ముగ్గురికి వచ్చే ప్రాబ్లమ్స్ ఎవరికి రావు బిగ్ బాస్ సీజన్ 9లో. గుర్తుపెట్టుకోండి. ఈ టెంప్లెట్ ఇది షార్ట్ కట్ చేసి పెట్టుకొని అరే ముందే చెప్పాడు రా ఉడాలగాడు అనేది మీరు ఏదో ఒక రోజు పెట్టాలా, అప్పుడు అప్రిషియేట్ చేయాలి నన్ను. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడతారు. ఆడి వీళ్ళు నెగిటివిటీ తెచ్చుకుంటారు. ఒక పర్టికులర్ డే ఏదో ఒక రోజు వస్తుంది. అది గ్రూప్ గేమ్ ఆడటం తప్పని అంటలా, ఆ గ్రూప్ గేమ్ వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎందుకు అంటున్నానంటే ఈరోజు వీడియోలు చూస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటే అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏమన్నా ఇమాన్యుయల్ని ఏమన్నా అంటే ఆ రోజు చూపిస్తాను నేను. ఆల్రెడీ వచ్చింది ఏంటి, ఇమాన్యుయల్ టెనెంట్స్లో ఉంటే ఇతను ఓనర్స్లో ఉన్నా కూడా ఇమాన్యుయల్ రాగలేదు పేగలేదు అనేది వచ్చింది. స్టిల్ ఈ కామనర్స్ సరిగా లేరు, వీళ్ళు సరిగా ఇతనితో మాట్లాడలేదు కాబట్టి జస్టిఫైయింగ్గా ఉంది. అరే ఆయన ఊడు పట్టించుకున్నప్పుడు ఎలా సపోర్ట్ చేస్తారా వీళ్ళకి, ఇమాన్యుయల్ అందరూ క్లోజ్ కదా అనే పాయింట్ అలా ఆలోచిస్తున్నాం. కానీ ఒక టైంకి వచ్చేసరికి వాళ్ళలో వాళ్ళు ఆడుకోమన్నారు అనుకోండి. ఓనర్స్ ఇప్పుడు వీళ్ళు ఓనర్స్ కదా, వాళ్ళలో వాళ్ళు ఆడుకోమన్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరెవరైనా నామినేట్ చేసుకోరు, ఎవరెవరిని తీసుకోరు, లాక్కోరు, పిక్కోరు. అప్పుడు ఆటోమేటిక్గా గ్రూప్ గేమ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పటి వరకు ఓకే, మీకు అర్థమవుతుందా? ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది మీరు ఎంతమందికి వచ్చిందో లేదో, తనుజ గారు, ఇమాన్యుయల్ అండ్ భరణి గారు, సుమన్ శెట్టి గారు, వీళ్ళు నలుగురు గ్రూప్ గేమ్ ఆడుతారు కూడా ఫ్యూచర్లో. క్లియర్గా చూసుకోండి. అది వాళ్ళకి ఎంతవరకు పలిసి వస్తుందో లేదనేది మనం చూద్దాం ఫర్దర్గా. తర్వాత భరణి గారు ఇమాన్యుయల్ ఎవరైనా నేను చూసుకుంటా అంటున్నాడు. పెద్ద స్టేట్మెంట్ ఇది. తర్వాత తనుజ సంజన మనీష్ని పుష్ అంటుంది. అదేంటి సంజన గారు నీకు కదా సపోర్ట్ చేయాల్సింది, మన బ్యాచ్ చేయండి. మనీష్ని పుష్ అంటుంది నీ గేమ్లో, అది క్యాప్టెన్సీ టాస్క్ విషయంలో. అది నాకు బాధ వేసింది అనే సెన్స్లో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు భరణి ఆవిడ ఓనర్స్ టెనెంట్స్కి ఎలా సపోర్ట్ చేస్తుంది, టార్గెట్ చేస్తారు, నాకేదో టార్గెట్ చేయమన్నట్టుగా అట్లా చేయడం నాకు కూడా నచ్చలే అన్నట్టుగా. ఎందుకంటే ఓనర్స్ ఏముండి మనీష్ని పుష్ అంటుంది, మీ ఇద్దరం పుష్ చేసుకుంటా ఉంటే అది నాకు నచ్చలేదు అని భరణి గారు అంటారు. నిజమే అది. సంజన గారు ఓనర్స్కి సపోర్ట్ చేయాలి కానీ టెనెంట్స్కి ఎలా సపోర్ట్ చేస్తారు? ఇది లాజికల్ పాయింట్. ఆయన హట్ అవడంలో తప్పేం లేదు. సంజన గారు కూడా డిఫరెంట్ ప్లే. అక్కడ ఎవ్వడ స్వామి ఈ సీజన్లో ప్లే చేయనోడు, గేమ్ ఆడినోడు లేడు, అందరూ ఓవర్ స్మార్ట్. సంజన గారి గేమ్ స్మార్ట్నెస్ ఏంటి, వీళ్ళతో ఉన్నట్టే ఉంటారు, వీళ్ళని ఇబ్బంది పెట్టినట్టే ఉంటారు, మళ్ళీ వాళ్ళకి మీద కన్సర్న్ చూపిస్తుంటారు, మంచిగా ఉంటారు. మాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వీళ్ళ గ్రూపులో లేదు, మంచిదాన్ని అందరితో బాగుంటారనే సెన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. రెగ్యులర్గా అదే జరుగుతూ ఉంటుంది. అందరు గేమ్ ప్లాను మంచితనమే, అందరు గేమ్ ప్లాన్ హ్యుమానిటీ. అక్కడ ఇంకొక యాంగిల్ చెప్తానండి. ఇమాన్యుయల్ ఏమనంటే ఇమాన్యుయల్ చాలా పెద్ద స్టేట్మెంట్, చాలా పెద్దది, తమ్ముళ్ళు పెట్టాల్సిన స్టేట్మెంట్. నీకెందుకు లాగలేదు అంటే వాడు బతిలాడుతున్నాడు అందుకే లాగలేదు. నీకెందుకు లాగలేదంటే వాడు బతిలాడుతున్నాడు అందుకే లాగలేదు. ఎవరు మన మనీష్ ఏదో బతిలాడానంట, నాది లాగొద్దు అన్న సెన్స్ లేదు, అందుకని నేను వాడు చెప్పేసరికి నేను లాగలేదు. వాడు అంటే ఎవరు అనేది నాకు అర్థం కాలేదు స్వామి, నేను మనీష్ అని అనుకుంటున్నాను, అందుకని నీది లాగలేదు అన్న నేను, అంతేగాని మనదేం గ్రూప్ గేమ్ కాదన్నట్టుగా జస్టిఫై చేయడానికి చెప్తున్నాడు. తర్వాత భరణి మనీష్ని 5 minutes మాట్లాడుతున్నారా అని ఎన్నోసార్లు అడిగాను, ఆయన ఎప్పుడు మాట్లాడేది ఇక్కడ ఉన్నప్పుడు. నిన్ను టార్గెట్ చేసా, ఇప్పుడు నేను ఎప్పుడైనా నేను టార్గెట్ చేశానా, నీ మీద కామెడీ చేశానా, నీ మీద కామెంట్ చేశానా, మనీష్ ఏంటి నీ ప్రాబ్లం అంటే దానికి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళాడు. ఒక రోజు అతనికి ఏమీ లేదు, నన్ను టార్గెట్ చేయడం పని అన్న సెన్స్లో చెప్పాడు. అది క్లియర్ అబ్బా. మనోడు భరణి గారిని టార్గెట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు, అక్కడ శ్రీజాతో కూడా గొడవలు పెట్టుకోమని ఫిక్స్ అయ్యాడు. అది వర్కౌట్ కాలేదు. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత రియాలిటీ చెప్పాడు, ఆయన తోపని, అందుకనే టార్గెట్ చేశాడు. అది భరణి గారికి కూడా అర్థమైపోయింది. నన్ను స్నేక్ అని నా లైఫ్లో ఎవరన్నా అతను అన్నాడు. అది తర్వాత హరీష్ ఫ్లోరాకి ఆమ్లెట్ వేస్తా అంటున్నాడు. హరీష్ సూపర్ అండి, ఈరోజు బంగారమే. హరీష్ బంగారు కొండ ఈరోజు కూడా, ఈరోజు మాత్రం. ఎందుకంటే వంట చేసి పెట్టాడు అందరికీ నీట్గా, పప్పు గిప్పు అన్నీ చేసి పెట్టి అందరూ అడిగిన వాళ్ళకి ఆమ్లెట్ వేసి పెట్టి క్లియర్గా ఎలా ఉంది ఏంటి, ఎలా బాగాలేకపోతే చెప్పండి నేను చూసుకుంటాను, నిజంగా వంట అంటే ఎలా చేయాలి, ప్రేమగా పెట్టడం అంటే ఎలా పెట్టాలన్న సెన్స్లో చేసి చూపించాడు. అందరూ ఇంప్రెస్డ్. దాని గురించి ఫర్దర్గా వస్తుంది. తర్వాత భరణి ఇమాన్యుయల్తో ఏమంటే నా బాధలు తనూజకు చెప్పుకోలేను, ఎందుకంటే తనని ఓదార్చాలి కానీ నేను తనకి నా బాధలు చెప్పుకోవడం కాదు కదా, సో నా బాధలు చెప్పుకుంటే నేను నీకు చెప్పుకుంటా కదా ఇమాన్యుయల్, అంతేగాని తనూజను బాధ పెట్టను అన్న సెన్స్లో చెప్తాడు. మాట చెప్పగానే ఇమాన్యుయల్ ఏమంటే పెద్ద స్టేట్మెంట్ ఇది. భరణి అన్న నీ బాధ చూశానన్న నామినేషన్లో నేను చూశాను,
అందుకే పక్కకు వచ్చాను, పక్కకు వచ్చి ఏంటన్నా ఇది అది అది అనేసి నేను నామినేషన్లో మాట్లాడితే నేను డీల్ చేసుకోగలను ఇమాన్యుయల్, ఏం ప్రాబ్లం లేదు, నీకు ఆన్సర్ చేస్తాను వాళ్ళకి అని చెప్పి అన్నావు. తర్వాత చూస్తే నువ్వు బాగా ఆన్సర్ చేసే వాళ్ళందరికీ, ఆ పెయిన్ నాకు తెలుసా, నువ్వు ఎంత బాధపడ్డావు అనేసి దాని గురించి డిస్కషన్ నామినేషన్ గురించి చెప్పారు. వీళ్ళు బాగా క్లోజ్ అవుతున్నారు. తర్వాత ఇమాన్యుయల్ ఒక మాట అన్నాయా, అన్నా నిజంగా చెప్తున్నా, అమ్మ నువ్వు అంటే అమ్మ అంటే సంజన గారు. చాలామంది ఏంటంటే స్కిప్ అయిపోతారు, నార్మల్గా చూస్తారు, ఏంటంటే మూడాలు కానీ కదా కొంచెం బ్రెయిన్ పెట్టి కొంచెం ఇది పెట్టి చాలాసేపు ఎక్కువసేపు చూస్తారు, అర్థం కాని సిచ్యువేషన్ అర్థం కాని సీన్ ఉంటే. ఇక్కడ ఏమంటే అమ్మ నువ్వా అని వస్తే, అమ్మ అంటే సంజన గారా భరణి గారా అని వస్తే నాకు ఏదైనా ఒక సిచ్యువేషన్లో నీ వైపు నిలబడతా అన్నా, నాకు అమ్మ కంటే నువ్వే ఎక్కువ అన్నాడు ఒక్క స్టేట్మెంట్. ఇది కూడా గేమ్ ప్లాన్. ఇమాన్యుయల్ వెరీ స్మార్ట్ ప్లేయర్, వెరీ వెరీ స్మార్ట్ ప్లేయర్. ఎక్కడ ఎవరితో ఉండాలో, ఎంతవరకు ఉండాలో, ఏముండాలో వాళ్ళకి నెగిటివ్ అయినప్పుడు వాళ్ళ ముందు చెప్పేస్తాడు నెగిటివ్ అది ఇదని. మొత్తం ఇమాన్యుయల్ గేమ్ ప్లాన్ అనేది నెక్స్ట్ స్టెప్లో ఇమాన్యుయల్ రివీల్ చేస్తాడు చూడండి. అది తనకు పాజిటివ్ నెగిటివ్ అనేది మీరే కామెంట్ చేసుకోవాలి. నా వర్షన్ కూడా నేను చెప్తా, స్మార్ట్గా న్యూట్రల్గా నీట్గా చెప్తా. ఇక్కడ ఏమంటారంటే నువ్వు అమ్మ అంటే నేను నీకే సపోర్ట్ చేస్తా అంటారు. ఎందుకంటే ఇమాన్యుయల్కి తెలుసు సంజన గారు మధ్యలో వెళ్ళిపోతారేమో, సంజన గారికి అది నెగిటివిటీ అవ్వచ్చు, స్మార్ట్ ప్లే ఆడుతున్నారు, అది నెగిటివిటీ అవ్వచ్చు అనే సెన్స్లో ఆలోచించుకుంటే ఇమాన్యుయల్ వెరీ బ్రెయినీ ప్లేయర్. తర్వాత ఇంకొకటి ఏమంటారంటే ఇది ఇప్పుడు అనుకోలేనా, సీజన్ అంతా అయ్యేదాకా కూడా అలాగే ఉంటా, నువ్వు గుర్తుపెట్టుకో, అంతే కదనా. తర్వాత నీ ఫేస్లో స్మైల్ ఇంత ఇది పెద్ద ఓవర్ స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు స్వామి, ఎందుకో నాకు అర్థం కాలేదు. వీళ్ళు ముగ్గురు ఓవర్ గ్రూప్ గేమ్ అయిపోయి పెద్ద పెంట తెచ్చిపెట్టుకుంటారు చూడండి. ఎంత పెద్ద స్టేట్మెంట్ అంటే ఆయనైతే ఇమాన్యుయల్ని ఎవరినేమన్నా అంటే అప్పుడు చూపిస్తాను నేనేంటో అని ఆయన, ఇతనేమంటాడంటే ఇమాన్యుయల్ అన్న నీ ఫేస్లో ఇంత చూస్తేనే నాకు అలా అనిపించింది, ఇంత చూశాను అనుకోని నీ ఫేస్లో బాధ తట్టుకోలేరు నన్ను అంటుండు. అది అంత పెద్ద స్టేట్మెంట్లు. ఇంత చూస్తేనే ఏమంటారంటే ఇమాన్యుయల్ నీ ఫేస్లో స్మైల్ ఇంత తగ్గినందుకే ఇంత చేశా, ఇంకా తగ్గితే అస్సలు తట్టుకోలేను, నీకోసం నేను నిలబడతా అంటున్నాను. ఆయన కూడా నీకోసం ఎరైనా అవుతా సొరకాయ కోసుకొని తింటా అన్నట్టుగా ఇద్దరు ఒకరి మీద ఒకరు డైలాగ్ వేసుకున్నారు. గుర్తుపెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ సీన్లో కూడా ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ ప్రియా శ్రీజతో అట్లీస్ట్ మ్యాటరే కాదురా, ప్రతి వీక్ ఎవరొకరు పెడతారా, అది టాపు బాటం ముందు చూసారా, దాని గురించి మాట్లాడుకుంటుంది. ప్రియా ఏముంటుందంటే, అరే శ్రీజ దాని గురించి ఆలోచించబాకరా, అతను ఏదో టాప్లో పెట్టాడు, బాటంలో పెట్టాడు, ప్రతి వీక్ ఎవరో ఒకరు వచ్చి స్టేజ్ మీద పెట్టిపోతానే ఉంటారంటే, అతను పెట్టినందుకు నాకు బాధ లేదురా, తనకి ఏదో ఉంది నా మీద, మనసులో ఏదో ఉంది కోపం, అందుకని పెట్టేసేలాడు, చూద్దాం అయిపోయింది అనేసి అనుకుంటా ఉంటాం. తర్వాత ప్రియా వచ్చి వాష్రూమ్ క్లీన్కి కూడా నేను వాష్రూమ్ క్లీన్ అయినా చేయడానికి రెడీ అన్నది, ఎలాగో బిగ్ బాంబ్ వేసింది అదే కాబట్టి చేయాల్సి వస్తలే. తర్వాత శ్రీజ తనకి ఏదో శ్రీజ రేపు నామినేషన్ ఉన్నోడేమి వెళ్ళిపోయాడు, మనీష్కి వేయాలని ఫిక్స్ అయిందంట, అతను వెళ్ళిపోయాడు అనేది ఫీల్ అవుతుంది. ప్రియా మొత్తం మనకే పడతాయా, నాకు తెలిసిన అంతవరకు నలుగురికి మొత్తం బాగా వేస్తారమ్మా, అదిగాక నేను సంచాలకులుగా ఫెయిల్ అయ్యానని అన్నారు కాబట్టి నాకు ఒక 4-5 పడే అవకాశం ఉందని ప్రియా అంటారు. యాక్చువల్గా బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్సే మార్చేస్తాడు, అది మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన ప్రోమో కూడా వచ్చింది. తర్వాత తనుజ ఇమాన్యుయల్తో చెప్తా ఉంది, ఏమని ఉంటుందంటే ఇది ఫ్లోరా వచ్చిందండి వీళ్ళకి ఏదో ఇవ్వడానికి, గుడ్ తనుజ గారు బాగా అనిపించారు, ఇక్కడ ఏదో ఇవ్వడానికి కాఫీ టీ ఇవ్వడానికి వస్తే అప్పుడు ఫ్లోరా గారితో ఏమంటుందంటే సారీ అండి నామినేషన్స్లో ఇవిడ వెయ్యే అనేసి అంటది. చాలా ఓవర్ అనిపించింది ఆ టైంలో, ఆ మాట అనకుండా ఉంటే బాగుండదని మనం రివ్యూలో కూడా చెప్పుకున్నాం. ఆ మాట అన్న తర్వాత ఆవిడ వచ్చి సారీ చెప్తుంది. ఇప్పుడు మీతో 3 రోజుల నుంచి నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, మీతో కొంచెం ఓవర్గా రూడ్గా మాట్లాడాను అనేసి అంటే, అవును నాకు కూడా అనిపించింది 3 days నుంచి నేను కూడా మీతో ఏమీ మాట్లాడలేదంటే, నేను వచ్చి మాట్లాడదాం అనుకున్నానండి, కానీ తను ఇమాన్యుయల్ కావచ్చు, భరణి నాన్న కావచ్చు, వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే నువ్వైతే కవరప్ చేసుకోవడానికి కంటెంట్ కోసం ట్రై చేస్తున్నావు సారీ చెప్పడానికి, అనేసి సారీ చెప్పడం అనేసి అన్నట్టు వస్తుంది, వదిలేసి అన్నారు, లేకుంటే వచ్చేవాడిని, ఇప్పుడు చెప్తున్నాను వెరీ సారీ అంటే ఇట్స్ ఓకే అండి అనేసి ఫ్లోరా గారు అన్నారు, కలిసిపోయారు. తర్వాత నెక్స్ట్ పవన్ రీతు, డిమాండ్ పవన్ అండ్ రీతు కాన్వర్జేషన్, సోఫాలో కూర్చొని ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. ఏమంటున్నట్టే రీతుని, డిమాండ్ పవన్ నువ్వు వెళ్తే వీలైతే అట్లీస్ట్ 1 week అయినా బాధ ఉంటుంది, మిస్ అవుతా కదా, నువ్వు వెళ్తే ఎవరు రీతు వెళ్తే ఒక 1 week అయినా నేను బాధపడతాను, మిస్ అయిపోతాను గట్టిగా, ఒకవేళ ఎలిమినేట్ అయితే అనగా రీతు, అందుకే ఇప్పుడే మాట్లాడడం మానేద్దాం. ఇవంతా కాన్వర్జేషన్ ఎలా ఉంటాయంటే లోపల లవ్ ఉండి అక్కడ లవ్ ఇక్కడ లవ్ ఉండి బయటపడకుండా ఇండైరెక్ట్గా లవ్ ఉందని ఎక్స్ప్రెస్ చేసుకునేటప్పుడు మాట్లాడుకునే మాటలు ఉంటాయి చూసారా, అలాంటి మాటలు అన్నీ అలాంటి మాటలే. నువ్వు వెళ్తే 1 week అయినా బాధపడతా అంటే సరే ఇప్పుడే మానేద్దాం అంటే అతను ఏమంటాడా అని, అన్నీ అలాంటి ఆరాటం వ్యవహారమే, కరువు పని వ్యవహారమే. తర్వాతసరికి డిమాండ్ అలా చేయకు, నేను నీ పక్క రూమే ఇప్పుడు, ఇది మరీ వెటకారం, ఇదంతా
అసలు ఎంత వేరే రకం పులిహోర మాటలే. ఇతను క్యాప్టెన్ కదా, ఈవిడ బెడ్రూమ్లో ఉంటాడు కదా, అలా చేయకు. ఇప్పుడు నీ పక్క బెడ్రూమ్ మీద నేను ఏ రకంగా నాకు అర్థం కదా అంటే అన్నట్టుగా ఏదో అనండి ఆయన. వీళ్ళంతా పులిహోర యాంగిల్లో మాట్లాడుకున్నారండి. రొమాంటిక్ యాంగిల్లో, పులిహోర యాంగిల్లో కొంచెం టచ్ అవుతా గట్టిగా ఆ సెన్స్ వచ్చే రకంగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు. అండ్ చేసే పనులు కూడా ఆ సెన్స్ వచ్చేలాగా ఉంటాయి. కాఫీ తాగుతూ ఉంటే, టీ తాగుతూ ఉంటే వెళ్తాడు, తాగుతావా అనేసి ఆ టీ కప్పుతోనే ఇస్తుంది, తాగేస్తాడు. తాగిన తర్వాత ఎలా ఉంది టీ అంటే, నేను నార్మల్గా అసలు టీ తాగనట్టు. దీంట్లో మీకు అర్థమవుతుందా, నువ్వు తాగా కూడా నేను తాగుతున్నా అదే కప్పు కాబట్టి అనే సెన్స్ అది. అన్నీ ఈజీగా అర్థమైపోతాయి. నేనే ఎక్కువ వేస్తున్నాను, వాళ్ళు నిజంగా అట్లా చేస్తున్నానని మనకు తెలియదు. ఇంకా తర్వాత సరికి రీతు స్మైల్, ఈ మాట అనగానే నీ పక్క బెడ్రూమ్ అని నేను ఇప్పుడు అనగానే అనేసి ముసిముసిన వాళ్ళు. డిమాండ్ పవన్, రీతు వెళ్ళు వాళ్ళతో మాట్లాడు, ఇవి మాత్రం బాగా అనిపిస్తున్నాయి. డిమాండ్ పవన్ అందరితో కలిసి మాట్లాడు అనేసి చెప్తున్నాడు. తర్వాత రాము సంజనాతో మాట్లాడుతూ మనీష్ బాగానే ఆడాడు టాస్క్, అడ్వాన్స్గా ఆలోచించాడు, ఎగిరి తన్నిన దాన్ని, స్విమ్మింగ్ పూల్లో టైర్ వేసిన దాన్ని అడ్వాన్స్గా ఆలోచించాడు, అందుకే పోయాడు అన్నట్టుగా ఆయన వెటకారంగా అన్నట్టు అనిపించింది. కానీ పొగుడుతున్నాడు ఇక్కడ డెమాన్. రీతుని అనేసి పిల్లుతో కొడుతుంటే ఆవిడ కూడా అనేసి పిల్లో విసిరేసుకుంటా ఉన్నారు. ముచ్చటగా ఉంది. తర్వాత సరికి డెమాన్ అయిపోయిన తర్వాత ఇమానియల్ రీతుతో మాట్లాడుతున్నారు. ఆ మ్యాటర్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుతూ, బాక్స్ మ్యాటర్ మనీషే ఎత్తాడు, అది పర్సనల్ స్టంట్ అయినా ఏదైనా కూడా. ఏదంటే ఇమానియల్ ఎంత తెలివైనడో, ఆ తెలివి ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుందని అనుకున్న మూమెంట్ ఇది. ఇక్కడ స్టార్ట్ అయింది, బీజం పడింది. ఏమంటారు తెలుసా, ఇమానియల్ మనీష్ గురించి మాట్లాడుతూ, మనీష్ ఏం తెలుసా, మనీషే కదా భరణి అన్న బాక్స్ రిలేటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ది బిగ్ బాస్లో స్టేజ్ మీద జరిగిన దాన్ని తీసుకొచ్చి దాన్ని స్టంట్ అని చెప్పి నామినేట్ చేశాడు. అది ఎట్లా వద్ది, ఒకవేళ నేను డాన్సరు మిమిక్రీ చేశాను డాన్స్ చేస్తాను అక్కడ అనేసి, నువ్వు మిమిక్రీ డాన్స్ అక్కడ టాలెంట్ ప్రూవ్ చేసుకొని వచ్చేసావు, అది ఒక స్టంట్ అనేసి నన్ను నామినేట్ చేస్తే ఎలా? బాక్స్ స్టేజ్ అవతల జరిగింది, బిగ్ బాస్ హౌస్ అవతల, దాన్ని ఎట్లా నామినేట్ చేస్తాడు? అది స్టంట్ అయినా ఏదైనా కరెక్ట్ కాదు కదా అని జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడంలో ఇమాన్యుయల్ ఇంతవరకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో వచ్చిన అందరు కమెడియన్స్, ఆల్మోస్ట్ వచ్చిన అందరు కంటెస్టెంట్స్ కంటే కూడా టాప్ 3లో ఉంటాడు జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడంలో. ప్రతిసారి పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నాడు జనాల పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ కూడా అదే, అందుకే నెగిటివ్ అయ్యాడని. తర్వాత ఏ రీజన్ లేకుండా మాట్లాడకుండా ఉంటాడు, అసలు రీజన్ లేకుండా ఆయనతో మాట్లాడకుండా ఉన్నాడు. దాంతోపాటు గేమ్లో తనడము, ఆ స్ట్రాటజీలు చేయడం, ఈ స్ట్రాటజీలు చేయడం, ఇళ్లలో ఉండే ఆడవాళ్ళని ఇది చూడండి, నేను ఎప్పుడు ఆలోచించే విధంగా మీకు చెప్తా ఉంటాను చూసారా, ఇళ్లలో ఉండే, పల్లెటూరులో ఉండే లేడీసు, చిన్న టౌన్స్లో ఉండే లేడీస్, కామన్ ఆడియన్స్ ఎలా చూస్తారు బిగ్ బాస్ అనే దాని మీద ఈరోజు వీడియోలు ఎంతైనా వెరీ నీట్గా చెప్తాను. ఇప్పుడు ఎగ్గు విషయం రిలేటెడ్, ఒక బాలింత ఎగ్గు తింటే ఎంత ఇష్యూ చేస్తారంటారా అని వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వచ్చు. బాలింత ఎగ్గు తింటే ఏంట్రా వీళ్ళు ఇంత పెంట చేస్తున్నారని వాళ్ళకే నెగిటివ్ అవుద్ది. వాళ్ళకి 2 ముద్దలు పెడుతుంటే మధ్యలో వీళ్ళు ఏంటండి ఎలా పెడతారని అంటే, ఆ అమ్మాయి పెట్టడం రూల్స్ బ్రేకింగే, అది చూసి ఆడియన్స్కి కూడా తెలుసు. కానీ ఆ అమ్మాయిని ఊరేమన్నారు, రూల్స్ బ్రేకింగ్ చేసిందని కూడి పెడితే ఇప్పుడు అన్నది మన అమ్మాయి ఏ ఆడదు ఈ ఆడదు అన్నట్టుగా వాళ్ళని తిట్టుకుంటారు. సేమ్ యాంగిల్లో ఇమానియల్ చెప్తుండు. ఇప్పుడు ఆ పెయింట్ దాన్ని తగ్గితే తన్నాడే మనోడు, అప్పుడు ఏమనిపిస్తుంది? మన ఊళ్ళో ఉండే ఆడవాళ్ళు ఏమనుకుంటారు, రీతు ఏంటి పిల్లోడు అంతలా తన్నేసి ఆడుతున్నా, వాళ్ళు ఆడకుండా పాప మా బిడ్డని ఇట్లా వేస్తుండ్రు ఇలా అనుకుంటారు. దాంతోపాటు కష్టపడి ఆడుతూ ఉంటే గెలిచినోడి కంటే ఓడిపోయినోడికే ఇది ఉంటుంది, ఆ పిల్లోడిని ఎట్లా ఆడుతున్నాడు చూడు, ఆ పిల్లోడు పాపం కష్టపడి ఇట్లా అనుకుంటారు. అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమానియల్కి క్లారిటీ ఉంది, తన గేమ్ మొత్తం జనాల పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంది. ఇంకా పాయింట్ ఉన్నాయి ఇమానియల్ రిలేటెడ్గా, ఏం ప్రాబ్లమ్స్ రావచ్చో ఏంటి, అది రైటా రాంగ్ అనేది కూడా చెప్తాను. ఇది ఒకటి జరిగింది జనాల పాయింట్ ఆఫ్ వ్యూ గురించి చెప్తాను క్లియర్గా. ఇంకా కష్టపడి ఆడితే ఇక్కడ చాలు, అంతే, అదే చూస్తారు ఎవరైనా కూడా. బ్రిలియంట్ గేమ్ ఇదంతా ఉండదు, బ్రిలియంట్ గేమ్ ఆడాడు అది ఇదని ఏముండదు, భయపడట్లేదు, అరవటం లేదు, అది జనాలకు నచ్చుద్ది. ఎవరికి భయపడట్లేదు, పెద్ద గట్టిగా అరవట్లేదు అనే యాంగిల్లో కూడా చూస్తారు. కానీ అందరూ అట్లా ఉండకూడదు, కొంతమంది అరిస్తే వాళ్ళనే ఇష్టపడతారు. అట్లా రకరకాల మనుషులు రకరకాలుగా ఇష్టపడతారు. అన్నీ పర్ఫెక్ట్గా గెస్ చేసి పర్ఫెక్ట్గా జనాల పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్గా చెప్తున్నాడు. తర్వాత ఇమానియల్, రీతు ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇది భలే ఫన్నీగా చెప్పింది స్వామి, క్లియర్ ఫన్నీ మనీష్ రిలేటెడ్గా ఉన్నా. ఫస్ట్ నుంచి చూడు, మనీష్ ఆలోచిస్తాడు, బాక్స్లో ఉండి ఆలోచించాలి. ఇంత బాక్స్ ఉంది, ఆ బాక్స్లో ఉండి ఆలోచించాలి. మనోడు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి చేతి పెట్టాడు, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి మొత్తం తిప్పి ఆలోచిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక క్రికెట్ పిచ్ ఉందనుకో, ఆ పిచ్ ఎలా పనిచేస్తుంది, ఆ పిచ్ రిలేటెడ్ ఎలా ఆడాలి, స్పిన్ తిరుగుద్దా అట్ట చూడాలి. కానీ మనోడు పిచ్ వదిలేసి బౌండరీ దగ్గర కూడా వెళ్ళిపోయి బౌండరీని కూడా చెక్ చేసి బౌండరీ అంతా ఆడుతూ ఉంటాడు. ఆడబోతుంది మనోడికి, లేకపోతే అది ఏం లేదు. మనోడు ఓవర్గా ఆలోచించడం వల్ల మొత్తం పోతుంది. దాంతోపాటుగా మనం చూడు, మన టాస్క్ ఏంటి, మన టాస్క్ చూసారా, టైం రిలేటెడ్ టాస్క్, ఆ టాస్క్ ఏంటి, అతను చేసిన పనులు షుగరు సాల్ట్ గీట్ అన్నీ దాపెడుతున్నాడు. ఎందుకని ఏదేదో ఆలోచిస్తాడు మనోడు, ఉన్నది కాకుండా అన్నీ ఆలోచిస్తున్నాడు. పర్ఫెక్ట్, అది చేపెట్టి పోయాడు. తర్వాత
అంటే నేను ఏం చెప్తానంటే మనోడు థింకింగ్ చూడండి, అందరిని అర్థం చేసుకుంటుండే, జనాల దగ్గర ఏది నెగిటివ్ అయిందో క్లారిటీ అనాలిసిస్ చేసుకుని అది 100% రైట్ అవుతుంది. అలాంటి జనాలను దృష్టిలో పెట్టుకుని ఆడతాడు. జనాలను దృష్టిలో పెట్టుకుని ఆడితే ఏంటో తప్పు అంటే అది ఏంటి అనేది కూడా చెప్తాం. తర్వాత ఫ్లోరా, ప్రియా ఏదైనా డౌట్ ఉంటే ఫ్లోరా వచ్చి ప్రియాకి చెప్తుంది. చూడండి ఎంత ఎదిగిపోయారు ఫ్లోరా గారు, ఎందుకంటే బాత్రూమ్ క్లీనింగ్లో సీనియర్ కాబట్టి, నువ్వు బాత్రూమ్ క్లీనింగ్ కదా, ఏదైనా డౌట్ ఉంటే అడుగు, అది ఏమి రాకెట్ సైన్స్ ఏం కాదంటుంది. నాకు ఫన్నీగా అనిపించింది, బాత్రూమ్ గురించి శిక్షణ ఇస్తుంది ఇవిడ, రాకెట్ సైన్స్ ఏం కాదు ఈజీ అనగానే ఓకే ఓకే అనేసి ప్రియా అంటుంది. తర్వాత రీతు టీ తాగుతూ ఉంటే డెమాన్ పవన్కి ఇచ్చింది. సిప్పు తాగేసిన తర్వాత టీ ఎలా చెప్పాను కదా, అదే సిప్పు ఆవిడ ఈవిడ సిప్పు తాగిన తర్వాత ఎలా ఉంది అని ఆవిడ అడిగితే నేను టీ అసలు తాగను అంటే మీనింగ్ ఏంటి, నువ్వు తాగేవి కాబట్టి ఇచ్చిన కాబట్టి తాగా, మామూలుగా తాగను, అది పాయింట్, అక్కడ నోట్ చేసుకున్న పాయింట్. అప్పుడు నువ్వు ఎలా ఉందని అడగాల్సిన అవసరం లేదు, ఇట్ ఇస్ వెరీ స్వీట్ ఎందుకంటే నువ్వు తాగేవి కాబట్టి అనే సెన్స్ అనమాట. కానీ అవన్నీ మనం వేసుకోవచ్చు. తర్వాత సరికి ఒకే కప్పులో. తర్వాత రీతు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి, హరీష్ గారితో కుకింగ్ గురించి, హరీష్ కుకింగ్ చేస్తుంటే హెల్ప్ కావాలంటే అడగండి అని చెప్పింది. గుడ్. తర్వాత సరికి రీతు ఇమాన్యుయల్ ఎలిమినేషన్ అర్థం అవ్వట్లేదు, ఏమవుతుంది అక్కడ ఎలిమినేషన్లో ఎవరెవరో వెళ్ళిపోతున్నారు, ఇమాన్యుయల్ ఏం అర్థం అవ్వట్లేదు అంటే ఇమాన్యుయల్ అవును అదే అట్లానే ఉంది. తర్వాత హరీష్ ఎంతండి కందిపప్పు ఎంత వేయాలండి నార్మల్గా వండేవాళ్ళు అంటే ఎవరిని అడుగుతున్నారండి, శ్రీజ అర్థం ఎవరిని అడుగుతున్నారు హరీష్ గారు నాకు తెలియదు అంటే, మిమ్మల్ని కాదండి ఎవరు ఇక్కడ వంట వండుతుంటారో రోజు వాళ్ళని అడుగుతున్నారని ఫన్నీగా మాట్లాడుతుంటే తనుజ స్టార్ట్ చేసి నేనే అన్నా అన్నది. అది స్వీట్గా అనిపించింది తనుజ గారికి. ఇక్కడ ఎంత ఫ్యామిలీ ఏర్పడిందంటే ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్ మీరే తీసుకోండి. నానొకరు మొగుడు అని చెప్పుకుంటే ఇంకొకరు ఫన్నీగా, అదే ఇమాన్యుయల్ ఫన్నీగా ఎవరు మొగుడు అని చెప్పుకుంటూ ఉంటాడు స్కిట్లు అట్ట. తమ్ముడు ఒకడు రాము, అన్న ఒకరు ఎవరు ఈరోజు స్టార్ట్ అయ్యింది హరీష్ అన్న, మళ్ళీ సుమన్ అన్న ఒకరు, అది ఒకటి స్టార్ట్ అయింది. దాని తర్వాత దోస్తులు సోల్ ఫ్రెండ్ ఒకరు రీతు చౌదరి. ఇంక ఎవరున్నారు చెప్పు, ఎనిమీస్ ఎవరన్నా ఉన్నారంటే అందరూ ఫ్రెండ్స్, అందరూ నాన్నలు అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముడు, ఒక పెద్ద ఫ్యామిలీ. అది ఎలా పోద్దో చూసుకోండి మీరే, అది క్లియర్గా నెగిటివ్ అవుద్ది రాను. ఎందుకంటే తనకు తాను కూడా ఎమోషనల్గా అటాచ్ అవుతూ పోతే తను కూడా ఇబ్బంది పడిపోద్ది అనేది నా ఫీలింగ్. తర్వాత తనుజ అయిపోయిన తర్వాత అన్న అని పిలిచింది, నాకు బాగా అనిపించింది, అరే ఏంట్రా వీళ్ళిద్దరు బాగా కలిసిపోతున్నారు రానని. ఆ తర్వాత ప్రియా కళ్యాణ్ తింటున్నారు, ప్రియా కళ్యాణ్ బయట కూర్చొని తింటుంటే మాట్లాడుతున్నారు. ప్రియా ఏమంటుందంటే భరణి గారు వచ్చి ప్రియాతో ఏమన్నంట సారీ చెప్పాడంట, సారీ అమ్మా అనేసి చెప్పి ఏందన్నా నామినేట్ చేస్తారా ఏంటన్నా నేను అనుకుంటున్నాను, ఎందుకన్నా సారీ చెప్తున్నానంటే నీకు అర్థం కాలేదారా ఇంకా అనేసి అన్నాడంట. అని రేపు తెలుస్తుంది ఒకవేళ నామినేట్ చేస్తారా లేదనేసి ఎటకారంగా అనేసి పోయినాడు. అది నలిసి ఎపిసోడ్లో వేస్తారు, చూపించలేదు. శ్రీజ హరీష్ గారు నన్ను అడుగుతున్నారు, నాకు తెలియదండి ఏదో అడుగుతున్నాడా, ఏదో అడుగుతుంటే శ్రీజ అంటుంది కిచెన్లో, ఏదో అడుగుతున్నారండి నాకైతే ఏం తెలియదండి కిచెన్లో అనగానే హరీష్ సూపర్ పని చేస్తాడు, లేదండి నేను మీ అందం చూసి మీ వైపు చూస్తున్నా కానీ నేను అడిగేదైతే వేరే వాళ్ళని అంటుండో, మీ అందం వల్ల మీ సైడ్ చూస్తున్నాను కానీ అడగడం మాత్రం వేరే వాళ్ళని అడుగుతున్నాను. కానీ అబ్బా బిగ్ బాస్ ఎపిసోడ్లో ఖచ్చితంగా వేయాలి బిగ్ బాస్, ఇది సూపర్ బిగ్ బాస్, మిస్ చేయబాకు బిగ్ బాస్ అని శ్రీజ గారు నవ్వుకుంటా ఉన్నారు. హరీష్ గారు తీసుకొచ్చారు యాంగిల్ని, కొంచెం గట్టిగా లాగుతున్నాడు. ఆ తర్వాత తనుజ గారితో కూడా హరీష్ గారు ఏమంటున్నారంటే, తనుజ హరీష్ అన్న ఇంకొకసారి మీరు నన్ను వేరే పేరుతో పిలిస్తే మీకు పెద్ద పనిష్మెంట్ ఇస్తే, అలాగని పనిష్మెంట్ కోసం వేరే పేరుతో కామెడీకి పిలవద్దంటే నవ్వుతో ఓకే అండి సారీ అండి సుజాత గారు అంటుండు. మళ్ళీ అప్పుడు ఆవిడ నవ్వుకుంటా ఉంది, అలా ఫన్నీగా జరుగుతూ ఉంది ఆడ. తర్వాత హరీష్ రాముతో ఇంకొక జన్మ ఉంటే ఆయన ఏదో కూరగాయలకు వస్తా హెల్ప్ చేస్తున్నాను, ఇంకొక జన్మ ఉంటే నీలాంటి తమ్ముడు పుట్టాలని కోరుకుంటున్నాను తమ్ముడు, కానీ ఈ జన్మలో వద్దు, ఈ ఆటలైతే వద్దు, ఎందుకంటే ఆటలో తమ్ముడిని గెలిపించాలనుకుంటా కానీ ఓడించాలనుకోకూడదా అనుకోనుగా, కాబట్టి ఈ ఆటలో వద్దు, బయటకు వెళ్ళిన తర్వాత తమ్ముడు అనేది నేను గేమ్ కోసం వచ్చానన్నట్టు చెప్తా కామెడీ చేస్తా ఉన్నాడు. తర్వాత ప్రియా ఇది ఇక్కడయ్యా నేను అసలు తమ్మునేలు మ్యాటర్లోకి వచ్చా. బిగ్ బాస్ ఎర్రిపప్పలు అంటే అసలు ప్రాబ్లము అంటే ఏదో తెలివైన వాళ్ళని ఫీల్ అయ్యేది అక్కడ కామనర్స్, సంబంధం లేకుండా ఎర్రిపప్పలా కనపడుతుంది, మాకేం తెలియదని అమాయకులుగా కనపడే స్ట్రాటజికల్ ప్లేయర్స్ సెలబ్రిటీస్, మామూలు స్ట్రాటజీలు కాదు, వాళ్ళు వీళ్ళని జాంపత్రి చేసేస్తున్నారు. క్లియర్గా వాళ్ళు అమాయకంగా కనపడుతూ వాళ్ళు స్ట్రాటజికల్గానే ఆడుతున్నారు, అన్ని ప్లానింగ్, వాళ్ళు ఏ చేసిన ప్లానింగ్ గేమ్ ప్లే జనాలను దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళు ఏంటంటే ఏదైనా జనాలను దృష్టిలో పెట్టుకోకుండా నోటుకు వచ్చిన మాట నేటి పోతున్నారు. సెలబ్రిటీస్ మాత్రం అన్ని జనాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఏం చేశారు, ప్రియా లోపలికి అడుగొస్తుంది, ఎందుకంటే టెనెంట్ కాబట్టి అడుగొస్తుంటే ఇమాన్యుయల్ రా అదేం అడగకుండా వచ్చేసేయి ఏం లేదు అనగానే భరణి గారు ఆ రూలే మేము తీసేది ఫస్ట్ అంటుండు. ఇమాన్యుయల్ భరణి ఇద్దరు ఆ రూల్ మేము పెట్టము, మీలాగా అడగకుండా వచ్చి మా లోపలికి అంటున్నాం. ఇవన్నీ ఏంటి తెలుసా, బిగ్గెస్ట్ స్ట్రాటజీ, సెలబ్రిటీస్ చేస్తున్న బిగ్ స్ట్రాటజీ అది. ఎందుకంటే కామనర్స్ చేసిన తప్పులు ఏంటి వీళ్ళకి అది ఇంకా అర్థం కాలే.
లోపల రావాలంటే పర్మిషను అడగకపోతే అప్పుడో ఎప్పుడో ఒకసారి మిస్ అయినా కూడా దాని మీద పెద్ద రచ్చ చేశారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏదైతే పెంట చేసుకొని బయట నెగిటివ్ అయ్యారో అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. అరే చిన్న చిన్న విషయాలకి మేము పెద్దవాళ్ళము, ఎప్పుడో సెలబ్రిటీస్, మేము ఎన్ని చేసి వచ్చాం, ఎన్ని చూసి వచ్చాం, మమ్మల్ని పర్మిషన్ మిమ్మల్ని అడగడం, మేము ఫుడ్ కార్డ్ ఇబ్బంది పడడం, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మమ్మల్ని నామినేట్ చేయడం, మా మీదే సీరియస్ అవ్వడం, ఇవన్నీ చూసే కదరా మీకు నెగిటివ్ మీ వాళ్ళు వెళ్ళిపోతుండ్రు ఒక్కొక్కరు. కాబట్టి మనం అది చేయకూడదు. అప్పుడు ఏంటంటే వాళ్ళ జనాల దృష్టిలో పెట్టి ఆడడం, వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయొచ్చు, నార్మల్గా కూడా చేయొచ్చు. వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయకుండా ఉంటే వీళ్ళకి మైలేజ్ వస్తుంది. సో వీళ్ళకి మైలేజ్ వస్తుందంటేనే ఆల్రెడీ బిగ్ బాస్ చేసిన ప్లాన్ వర్కౌట్ కాదు. ఇక బిగ్ బాస్ ఏంటి, వాళ్ళని టెనెంట్స్లోకి వెళ్తే వాళ్ళకున్న నెగిటివ్ టు బై సింపతి రావాలి. కానీ వాళ్ళకి సింపతి రావాలంటే వీళ్ళకి కట్టింగ్ ఉండాలిగా. యాజ్ ఆఫ్ నో వాళ్ళు కట్టింగ్ ఉండాలనుకోవట్లా. కానీ బిగ్ బాస్ వచ్చి ఏదో ఒక పెంట చేస్తాడు, మీరు కట్టింగ్ ఉండకపోతే మిమ్మల్ని ఇలా వేస్తాను అలా వేస్తానని చెప్పి వాళ్ళని కట్టింగ్గా చేసే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో మాత్రం వీళ్ళకైతే ఇంటెన్షనల్గా చేయాలని లేదు. ఎందుకంటే నెగిటివ్ అవుతామని క్లియర్గా తెలిసి అడిగి రావాలనే రూలే తీసేస్తానంటే అర్థం చేసుకోండి. వాళ్ళకి ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళకి అంత సింపతి రాదు. అప్పుడు ఇంకా నెగిటివిటీ వాళ్ళకి. ఏం మనుషులు చూడరా, వాళ్ళు సెలబ్రిటీస్ పోయిన తర్వాత అన్ని ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళకి, వీళ్ళు ఎంత హింసించారా అనిపిస్తుంది. వీళ్ళకి రావాల్సిన నెగిటివిటీ పెరుగుద్ది, రావాల్సిన పాజిటివిటీ రాదు, వీళ్ళకి మాత్రం జమ్మని పాజిటివిటీ వస్తుంది. ఓన్లీ మంచితనం వల్ల. ఇది స్ట్రాటజికల్ గేమ్, స్ట్రాటజికల్ ప్లే. ఇంకేం చేయలేరు వాళ్ళు. ఇంకా హైలైట్ ఉంది చూడండి, సూపర్ ప్లాన్లు వేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇంకా లేసే ఛాన్స్ కూడా ఇంకా కష్టమే. కామనర్స్కి ఇంకా వాళ్ళు పుష్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు అతిగా బిహేవ్ చేస్తేనే సెలబ్రిటీస్ వాళ్ళకి సింపతి వస్తుంది. వీళ్ళు అబ్బాయి భలే వాళ్ళు రాండి అడగబలేదంటే ఏరా ఎంత మంచి వాళ్ళు అనిపిస్తుంది మనకు ప్రతిసారి. మామూలు ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది చూడండి. తర్వాత సరికి ఒక్క సెకండ్. తర్వాత డెమాన్ మాట్లాడి చూడు రితు, గేమ్లో ఇవన్నీ ఉంటాయి కదా, మాట్లాడి చూడిపో తనుజ వాళ్ళందరితో మాట్లాడి వెళ్ళేసి అనేసి చెప్తున్నాడు. అంతెందుకు ఇందాక ఇమానుయల్కి గేమ్ అర్థం కాలేదు, టైర్ ఉంటే చాలు అనుకున్నాడు అనేసి చెప్తా ఉండు. దాంతోపాటు ఇది ఒక మాట చెప్పాడండి డెమాన్, కొంచెం మంచి అనలిస్ట్ ప్లేయరు, కొంచెం తెలివి ఉంది, బాగానే ఆడుతున్నాడు అన్న ఫీలింగ్ ఎక్కడ వస్తుందంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే. ఏమన్నా తెలుసు డైరెక్ట్గా సూపర్ పాయింట్ పెట్టాడు. రీతు నువ్వు ఇందాక గేమ్లో, క్యాప్టెన్సీ గేమ్లో అక్కడ ఇమానుయల్కి నువ్వు చెప్పాల్సింది కాదు, ఎందుకంటే నువ్వు సంచాలక్ కదా, నువ్వు ఎట్లా చెప్తావు ఆ టైర్ తెచ్చుకోమని, నీకు అవసరం లేదు కదా అంటే. అదేం లేదు మామూలుగా చెప్పానంటే, నువ్వు చెప్తే ఏమనిపిస్తుంది తెలుసు ఆడియన్స్కి, నిన్నేమో నాకు సపోర్ట్ చేసింది వాళ్ళ ఉద్దేశంలో, ఆడియన్స్ ఉద్దేశంలో, ఈ రోజు చూస్తే ఇమానుయల్ సపోర్ట్ చేస్తుందంటే కన్నింగ్ గేమ్లా కనపడద్దనే యాంగిలే చెప్పాడు. పర్ఫెక్ట్. ఎందుకంటే నేను అంత ఇష్యూ అయింది కాబట్టి ఇప్పుడు ఇమానుయల్కి కవర్ చేసుకుంటే మంచిదిరా పాపమో ఈ పిల్ల అనుకుంటుందని చేసినట్టు ఉంది. ఆవిడ అందుకే చేసింది కూడా. అది తనకు అర్థమైంది, అది ఆవిడకి అర్థం కావట్లా. జైలుకి వెళ్ళారు ఫ్లోరా గారు, అక్కడికి వెళ్ళి అందరూ ఆవిడతో సరదాగా మాట్లాడారు. రాము వెళ్ళి తెలుగు నేర్పిస్తానడు, డెమాన్ మళ్ళీ ఏం కావాలన్నా రమ్మన్నాడు, ఫ్రీ వాళ్ళు అర్ధరాత్రి కొన్ని దగ్గరికి వస్తానండి, మీకు ఏం ప్రాబ్లం అని చెప్పారు. అంత సరదాగా మాట్లాడుకొచ్చారు. సంజన గారు వెళ్ళి కూర్చొని మాట్లాడారు. ఆ రోజు సంజన గారు ఫ్లోరా దగ్గర కూర్చున్నప్పుడు బాగా చెప్పారు, మంచి మాటలు. చాలా స్పోర్టివ్గా తీసుకున్నావు అన్నింటిలో, జైలు విషయంలో కూడా స్పోర్టివ్గా తీసుకున్నావు, పాజిటివ్గా ఎత్తుక్కోవాలి లైఫ్లో, ఉన్నదాంట్లో పాజిటివ్ ఎత్తుకోవాలి లైఫ్లో, గుడ్ ఫ్లోరా అనేసి బాగా కలిసిపోతున్నారు, బాగా దగ్గర అవుతున్నారు ఇద్దరు ఒకరికొకరు మనసుకి. తర్వాత సరికి శ్రీజ ఒకటే పూల్ దగ్గర కూర్చొని కొంచెం ఆలోచించింది, ఏంద్రా ఇది పరిస్థితి. ఇక్కడ ఓనర్స్ చూసావా, ఇక్కడ ప్రియా గారు ఏమంటున్నారంటే, ఓనర్స్ నుంచి టెనెంట్స్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఏం తెలుసా, ఆవిడ లోపలికి వెళ్తే రూల్స్ తీసేసారు చూసినావా, కట్టింగ్గా లేవు అన్నట్టుగా వాళ్ళు పర్మిషన్ లేకుండా వచ్చేయండి ఇలాంటి చెప్తున్నప్పుడు దాని రిలేటెడ్ డిస్కషన్ బయటపెట్టింది కామనర్స్తో. ఓనర్స్ నుంచి టెనెంట్స్ అయిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది, అందుకనే మేము పెట్టిన రూల్స్ వాళ్ళు పెట్టరు. ఇది చూడు ఆ తెలివి ఇంకా అర్థం కావట్లేదు. అది వాళ్ళు స్ట్రాటజికల్గా ఆడుతున్నారు, వాళ్ళు మనల్ని ఇరుపప్పులు చేయడానికి ఆడుతున్నారు, మనం చేసిన పెద్ద తుస్పని ఉత్తరావు పని చేసాం, మనం నెగిటివ్ అయిపోయాం అనే సెన్స్లో ఆలోచించకుండా వాళ్ళు రూల్స్ తీసేశారని ఆవిడకి అర్థమైంది ఇప్పుడే. వాళ్ళు ఎందుకంటే పాపం వాళ్ళు ఆ కష్టాలు పడొచ్చారు కాబట్టి మనం ఆ కష్టాలు పడకూడదనేసి అనుకుంటున్నారు. సో వాళ్ళు అందుకే రూల్స్ పెట్టట్లేదంట. అందుకు కాదు, జనాల దగ్గర ఇంప్రెషన్ పొందడానికి వాళ్ళు పెట్టట్లా. గేమ్ కాన్సెప్ట్ అది కాదు కదా. గేమ్ కాన్సెప్ట్ ప్రకారం వాళ్ళు రూల్స్ పెట్టచ్చు, రూల్స్ చేయొచ్చు, వాళ్ళు టెనెంట్స్లో పెట్టాలి. వాళ్ళు అలా పెడితే వాళ్ళు నెగిటివ్ అయిపోతారని తెలుసు. అవుట్ సైడ్ గేమ్ జనాలను బట్టి ఆడాలనేసి వాళ్ళు ఆ రూల్స్ పెట్టకుండా మిమ్మల్ని ఎరుపంపులు చేసి వాళ్ళు గ్రాఫ్ పెంచుకుంటారు. అది ప్లాన్ వాళ్ళది. కానీ అది బయట పడితే ఆటోమేటిక్గా అది వర్కౌట్ అవ్వదు. ఎక్కువగా సాఫ్ట్గా బిహేవ్ చేశారనుకో, అది మనలాంటి వాళ్ళు చెప్తారు, మనలాంటి వాళ్ళకి అందరికీ అర్థమైపోతుంది, ఇదే కావాలని చేస్తారు వీళ్ళు, మరీ ఓవర్ స్ట్రాటజీకి వెళ్తున్నారని. అంటే గేమ్ ఫార్మాట్ అది కదా, ఫార్మాట్ ప్రకారం కొంచెం కూడా చేయకుండా ఏదో వాళ్ళు లేస్తారేమో, వాళ్ళకి సింపతి రాకూడదు అనేసి బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళకి అర్థం కావట్లా. ఆ తర్వాత సరికి వంట హరీష్ గారు చేస్తూ ఉన్నారు. ఇమాన్యుయల్ థ్యాంక్స్ అన్న బాగా చేస్తున్నావు అని అంటే, రాము హరీష్ అన్నాక మజాక బాగా చేశారనేసి అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఇమాన్యుయల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, హార్ట్ఫుల్గా వండి పెట్టారు, థ్యాంక్ యూ అన్న అనేసి అందరూ అప్రిషియేట్ చేస్తారు. హరీష్ గారిని వచ్చి బాగుంది తినడేసి చెప్తున్నాడు. ఈవెన్ మీ స్పూన్ ఇదిగోండి అని స్పూన్ మర్చిపోయినాడు, స్పూన్ తెచ్చేయడం ఇవన్నీ ప్రేమగా పెడుతున్నాడు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ ఫ్రమ్ హరీష్ గారు. తర్వాత రాము అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ అయిపోయిందా, ప్రియా శ్రీజాతో మాట్లాడుతూ నాకే ఒక 4-5 పడతాయి సంచాలకే ఫెయిల్ కాబట్టి కన్ఫామ్. తర్వాత ఇమాన్యుయల్ తింటూ దమ్ము పెడతా,
చూడండి మొత్తం ఇమాన్యుల్ గేమ్ కానీ ఇమాన్యుల్ సెలబ్రిటీస్ తెలివి ఎలా ఉంది చూడండి, బతక నేర్చున్నాడు. వీళ్ళు టెనెంట్స్ అయిపోయారు. వాళ్ళు ఎప్పుడైనా అంత పెద్దగా ప్రేమగా పిలిచి పెట్టిందిరా. ఇమాన్యుల్ మాత్రం దమ్ము దారా పెడుతున్నాడు, అన్నం పెట్టడానికి ట్రై చేస్తుంటే వద్దన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంకో పాయింట్. ఇమ్ము దమ్ము కనపడకుండా, ఎందుకంటే ఆవిడ అంట్లు తోముతా ఉంది పాపం, అంట్లు తోముకుంటా ఉంటే ఇంకా కనపడకుండా ఇంకా సన్నం అయిపోతామో, ఆల్రెడీ అయిపోయిందంటే అవును నాకు ఇంకా అయిపోయింది నా పరిస్థితి అంతే అనేసి శ్రీజ కూడా అంటుంది. తర్వాత సుమనన్న తనూజ ఇద్దరులా మజ్జిగ చిలికి ఆట అవుతుంది చూడండి, చిన్నప్పుడు ఇట మజ్జిగ చిలికి ఆట ఆడుకుంటారు ఇద్దరు స్విమ్మింగ్ పూల్ కాడ కూర్చొని ఫన్నీగా. అది మళ్ళీ రీల్స్ చేసుకుంటే మిలియన్స్ పోతాయి సుమన్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. తర్వాత సరికి తనుజ ఈ హౌస్లో ఎవరు నాన్న నీకు ఎక్కువ ఇంపార్టెంట్, ఇదంతా గ్రూప్ గేమ్ ఎవరు ఉంటుంది చూస్తారా, స్విమ్మింగ్ పూల్ దగ్గర తనుజ గారు భరణి గారు అండ్ ఇమాన్యుల్ కూర్చొని మాట్లాడుతారు. ఇప్పుడు కాదు గ్రూప్ గేమ్, ఫర్దర్లో ఉంటుంది చూడండి. నేను ఊరికే ఏది చెప్పను. వీళ్ళిద్దరూ తనుజ అంటుంది ఎవరు నాన్న నీకు ఎక్కువ ఇంపార్టెంట్, నేనే ఇమాన్యుల్ ఎవరంటే ఆయన ఆన్సర్ చెప్పే లోపలే ఇమాన్యుల్ అల్లుడే ఎక్కువ ఇంపార్టెంట్ అంట ఫన్నీగా. ఆయన భరణి నువ్వే అమ్మా ఇమాన్యుల్ నీకు కూడా తెలుసు కదా నాకు తనుజనే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టుగా ఆయన చెప్తా ఉండు, గుర్తుపెట్టుకోండి. తర్వాత భరణి తనుజతో నేను డెమాన్ని టార్గెట్ చేస్తే ఇమాన్యుల్ కూడా చేయాలి అనేసి టార్గెట్ చేయలేకపోయా, డెమాన్ని టార్గెట్ చేస్తే ఇమాన్యుల్ కూడా చేయాల్సి వస్తుందని చెప్పి నేను ఓన్లీ మనీష్ని చేయాల్సి వచ్చింది అని చెప్తాను. ఇవన్నీ సాఫ్ట్ కార్నర్ చూడండి. ఇమాన్యుల్ ఏమో భరణి గారిని చేయలేకపోయారు, భరణి గారు ఏమో ఇమాన్యుల్ చేయలేకపోయాను, భరణి గారు ఏమో ఇమాన్యుల్ మీద కూరుకొస్తే వేస్తాను అంటున్నాడు, ఇమాన్యుల్ ఏమో భరణి గారి మీద కూరుకొస్తే నేనేంటో చూపిస్తాను అంటున్నాడు. అన్ని యాంగిల్స్. తనుజ గారు ఏమో నాకంటే ఎక్కువ ఎవరు నాన్న అంటున్నారు. వీళ్ళిద్దరు ఒకరికొకరు ఇంటర్ కనెక్షన్ ఉండి వాళ్ళ ముగ్గురు ఎంత స్ట్రాంగెస్ట్ బాండింగ్ చూసుకొని, ఇంత స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఏమొస్తుందంటే బిగ్ బాస్ అలాంటి గేమ్లు ఇచ్చి వీళ్ళ గ్రూప్లో ఆడారని క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తారు ఒక టాస్క్లో. అప్పుడు నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది, అది జరగద్ది. తర్వాత సరికి భరణి తనుజతో అయిపోయిన తర్వాత భరణిలా నో పెయింట్, నా పెయింట్ కూడా తన్నాడు, ఇవన్నీ ఉంటాయి కదా బ్రెయిన్లో, అందుకని తన మీదే ఫోకస్ చేశాను మనీష్ మీద అన్నట్టు చెప్పాడు. తర్వాత హరీష్ పెళ్లి సంబంధాలు చూడండి శ్రీజాకి అనేసి వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్తో ఆవిడ ఊరికి మాట్లాడుతూ ఉంటే పనులు నేర్చుకుంటాం మమ్మీ అంటుంటే పెళ్లి సంబంధాలు కూడా చూసేయండి, కానీ కొంచెం గెట్టోని చూడండి. బాగా గెట్టోడు అవసరం లేదు, ఏం గట్టిగా ఉంటున్నాయి కాబట్టి ఓ స్మూత్ క్యాండిడేట్ ఉండాలి అనేసి శ్రీజ అంటుంది. తర్వాత సరికి లైట్స్ ఆఫ్ అయిన తర్వాత కొన్ని డిస్కషన్ జరిగినాయి. ఇంకెన్ని ఐదారు పాయింట్లు ఉన్నాయి. మెయిన్ పాయింట్ కోసం తనుజ గారు ఇమాన్యుల్ భరణితో క్యాప్టెన్సీ ఎవరికి ఇస్తారో మానిటర్స్ చూద్దాం అన్న తర్వాత భరణి అండ్ ఇమాన్యుల్ కూడా వాళ్ళు ఇచ్చేది ఇస్తారు, మన డెసిషన్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ అయితే చేయాలి, కొంచెం చూసుకొని ఆలోచించుకొని చేద్దామని, ఇవన్నీ జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకొని చేయాలని. కళ్యాణ్ ప్రియతో వచ్చే వాళ్ళు టెనెంట్స్ అవుతారు. ఇక్కడ నాకు క్లారిటీ వచ్చింది, క్లియర్ ఏం లేదండి. ఇక్కడ కామనర్స్ ఈ వీక్ ఒకరు పోయారు అనుకోండి, ఇంకొండేది నలుగురు ఉన్నప్పుడు నెక్స్ట్ వీక్ కూడా ఇంకొకరు పోయారు అనుకోండి, ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురులో ఒకరారా అటు వెళ్ళిపోతారు, ఏదో టాస్క్ పెట్టినప్పుడు టెనెంట్స్ టు ఓనర్స్ వెళ్ళిపోయేసరికి మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వచ్చే టైంకి ఇద్దరు ఉంటారు. ఇక్కడ ఇద్దరు ఉంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ అంతా ఇక్కడ టెనెంట్స్లో ఫిల్ అవుతారు. అది జరగబోయేది, టెనెంట్స్ ఫిల్ అవుతారు, వాళ్ళు ఓనర్స్ ప్లేస్ ఉంటారు, ఓనర్స్ అవుతారు. అది టాస్క్ జరగబోతుంది. అది గేమ్ థీమ్ అయితే అది. డెమాన్ ప్రియా హరీష్తో మాట్లాడుతూ మనీష్ చాలా మాటలు అన్నాడు కదా ఆయనని అనేసి భరణి గారి రిలేటెడ్గా మాట్లాడుతున్నాడు. తర్వాత ప్రియా మనీష్ ఎలిమినేషన్ షాకర్, నాకు అసలు నేను అనుకోలేదు కొన్ని వారాలు ఉంటాడు అనుకున్నా, షాకర్. తర్వాత తెలుస్తుందిలే ప్రియా రేపు అనేసి అన్నాడు, నామినేషన్ చేస్తారు అనుకుంటా భరణి గారు అన్నట్టుగా అన్నాడు. అది ఎందా చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఆవిడ కూడా. ప్రియా ఇప్పుడేంటి ఈ వాష్రూమ్ క్యాప్టెన్ వాష్రూము తర్వాత ఇంకొక వాష్రూమ్ మొత్తం నేనే చేయాలా, అదేంటి నేనేనా, ఇదేమన్నా రివెంజా నేనే చేయాలా ఇవన్నీ అనేసి షాక్ అవుతున్నాడు నిద్రపోతా కళ్యాణ్తో మాట్లాడుతూ. కళ్యాణ్ ఏమన్నంటే వాష్రూము లాండ్రీ ఇవన్నీ నేనే చేద్దాం అనుకుంటున్నా, కుదిరితే చూద్దాం అనేసి డిస్కషన్ జరుగుతుంది. ఇప్పటికే భయపడుతున్నారు వాళ్ళు, ఎలా చేస్తారో ఏం చేస్తారో చూడాలి. తర్వాత సరికి రీతు అండ్ తనుజ డిస్కషన్ జరుగుతుంది రాము గురించి. రాము ఈజ్ వెరీ డిసప్పాయింట్ అయిపోయిన అతను గేమ్లో సైలెంట్గా ఉన్న దాని మీద ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. రాంగ్ నాతో డిస్కషన్ చేయలేదు, మీ ఇద్దరం అట్లా అంటే రీతు ఏమంటుందంటే నాకే సైకిల్ చేశాడు తను సంజన గారు తీసుకుందామనేసి, నేను ఎప్పుడు సైకిల్ చేయలేదు, తనేంటి నా ముందేమో నేను ఎప్పుడు తనుజ గారితో చెప్పలేదు సైకిల్ చేసినాననేసి ఒప్పుకోలేదు అంటాడు. మళ్ళీ తనుజ ఏమంటుందంటే నా దగ్గర ఏమో ఒప్పుకున్నాడు అనేసి అంటాడు. ఇద్దరు వైపుల నుంచి రాముదే డిస్కషను. రాము ఎక్స్ప్రెసివ్ కాదు, ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం వల్ల వీళ్ళందరికీ ఇష్యూలు వస్తున్నాయి. రాముదే మిస్టేక్ అక్కడ. తర్వాత సరికి రీతు నేను అడిగితే కాదంటున్నాడు అది ఇది అన్నాడు. రీతులో అసలు ఫస్ట్ సిగ్నల్ ఇచ్చిందే వాడు అనేసి అనింది. అలా డిస్కషన్ జరుగుతుంది రాము రిలేటెడ్గా. ఈ మధ్యలో తింటూ ఇమాన్యుల్ బయటకు వచ్చి కామనర్స్ అందరికీ తినండి అనేసి ముద్దలు పెట్టిపోయాడు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మనకి చేయని మనకు వైట్ ఆపోజిట్ చేద్దాం, వాళ్ళని ఎరిపప్పలు చేద్దాం అనే యాంగిల్ కూడా ఒక 10% ఉంది ఇమాన్యుల్లో. ఇమాన్యుల్ ఈజ్ వెరీ స్ట్రాటజికల్ ప్లేయర్. జనాలు ఏం ఆలోచిస్తారో వాళ్ళు దేనికి ఇంప్రెస్ అవుతారో అవన్నీ చేస్తూ ఉంటాడు, అది జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఇమాన్యుల్కి పాజిటివ్ అవుతుంది. ఇవన్నీ ఎలా ఉంటాయంటే 90% పాజిటివ్, జనాలకు అర్థమవుతున్న 10% పీపుల్ మాత్రం ఇది స్ట్రాటజికల్ ప్లేయర్, కావాలని చేస్తున్నాడు, కావాలని ఇది చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంటుంది. కానీ అది 10% ఉంటుంది, 90% ఫేవరబుల్గానే ఉంటుంది. కానీ ఇది ఎక్స్టెండ్ అయ్యి పోతుంటే
రోల్స్ రివర్స్ అయ్యి 90-10 వచ్చే అవకాశం ఉంది. ఇది ఓవర్గా వెళ్ళిపోతే అన్ని జనాల దృష్టిలో ఆడుతున్నాను అనే ఫీలింగ్ వస్తే మాత్రం, అండ్ గ్రూప్ గేమ్ కూడా కలిస్తే మాత్రం ఫుల్ నెగిటివిటీకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళ నలుగురికి. ఎందుకంటే గ్రూప్ గేమ్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడ క్లియర్గా వీళ్ళంతా ఒక గ్రూప్ గేమ్, కామనర్స్ ఒకటి, కామనర్స్లో కూడా ఒక గ్రూప్ ఉంది, హరీష్ ఒక్కటే ఒకటి, సంజన గారు ఒకటే. మిగతా వాళ్ళందరూ గ్రూప్గానే ఆడతారు. చూడండి, హరీష్ సంజన గారు కూడా లేరు, సంజన గారు ఫ్లోరా వీళ్ళిద్దరు ఒకటి ఉన్నారు, మిగతా అంతా ఆల్మోస్ట్ గ్రూపులోనే, హరీష్ ఒకడున్న గ్రూపులో లేడు. అలా కొంచెం గ్రూప్ గేమ్ నడుస్తూనే స్టార్ట్ అయిపోయాయి. మీకు అది అర్థమైందో లేదో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇది నేను చెప్పాలనుకుంటే మీకు చెప్పాను అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. బిగ్ బాస్ అప్డేట్స్ ఎర్లీగా వస్తుంటాయి. థ్యాంక్ యూ.